తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాల దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్లు ఈవోలను అరెస్ట్ చేయాలి. శ్రీవారి లడ్డు వడప్రసాదాలతో వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్. శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీటీడీ పాలక మండలి చైర్మన్లు ఈవో మరియు సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డులో జంతువుల కలేబారాల నుంచి తీసిన కొవ్వుతో తయారు చేసిన నాశనకమైన నెయ్యిని వాడి శ్రీవారి ప్రసాదమైన పవిత్ర లడ్డును అపవిత్రం చేసిన గత టీటీడీ పాలక మండలిపై, పాలక మండలి సభ్యులపై, ఉన్నతాధికారులపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేయాలని, శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్ర క్షోభకు గురి చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడును శనివారం కలిసి వినతి పత్రాన్ని అందజేసిన తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. అనంతరం మీడియాతో కిరణ్ మాట్లాడారు. తిరుమల పవిత్రను ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సూచించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని దెబ్బతీశారంటూ ఆరోపించారు. తిరుమల ఆలయాన్ని, శ్రీవారి లడ్డు పోటీని సంప్రోక్షణ చేయాలని, కల్తీ నెయ్యి కొనుగోలులో మాజీ ఈవో ధర్మారెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు గుప్పించారు. నెయ్యి కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన మాజీ చైర్మన్లను, టీటీడీ ఉన్నతాధికారులను తక్షణమే అరెస్ట్ చేయాలని కిరణ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హేమకుమార్, సుమన్ బాబు, కిషోర్, సాయి, దేవ మనోజ్, ఆది, భాను, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల అంటేనే గుర్తొచ్చేది అందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత గుర్తొచ్చేది మహాప్రసాదం లడ్డు. దర్శనం దొరకపోయినా ఒక లడ్డు దొరికితే చాలు వాళ్ళ ఊర్లోకి వెళ్లి భక్తులకు పంచేది ఆనవాయితీగా ఉంటుంది. అలాంటి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ కక్కుర్తి పడి గత ప్రభుత్వంలో 320 రూపాయల కల నాసి రకం నెయ్యి వాడి ఆ నెయ్యి ద్వారా అప్పట్లో లడ్డు చెడిపోయేది కానీ 2 రోజుల పైన ఉండేది కాదు, అసలు లడ్డు రుచి ఉండేది కాదు. ఏమని విచారిస్తే టీటీడీ కొత్త ప్రభుత్వం బాగానే విచారిస్తే ఆ లడ్డులో జంతువుల మాంసపు ఆయిల్తో చేశారని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆ విషయాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మొత్తం దేశం, రాష్ట్రం, ప్రజలందరూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ ఒక్కసారిగా అన్ని మతాలు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే గతంలో రథాలు కాల్చేశారు, గుళ్ళ దేవుళ్ళు తలలు చేశారు, గుళ్లలో అప్రమత్తం చేశారు. సాక్షాత్తం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్య వెంకటేశ్వర స్వామి